పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీర పాత్రలో 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న మూవీ దే కాల్ హిమ్ ఓజీ. ఆ మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీర పాత్రలో 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీర పాత్రలో ఎంట్రీ ఇచ్చిన విధానం ఫ్యాన్స్కి గూస్ బంప్స్. ఆయన స్టైల్, యాక్షన్, డైలాగ్స్ థియేటర్ని ఒక రేంజ్కి తీసుకెళ్తాయి. అంతర్గత సందర్భాలతో ఓమీ బాహుగా ఇమ్రాన్ హాష్మి నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ సర్టిఫికేట్ పొందింది? ఎక్కువ హింసాత్మకమైన సన్నివేశాలు, వినాశక మాటల వల్ల సెన్సార్ కొన్ని మార్పులు కోరింది. ఇక విలన్ పాత్రకు వస్తే మన ఇమ్రాన్ హాష్మి గారు, అదే తెలుసు కదా, ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. హీరో విలన్ మధ్య ఉండే గ్యాంగ్స్టర్ వారు ఉంటుంది. ఇమ్రాన్ హాష్మి షో టాపర్ అనే చెప్తాం. ఏమి యాక్టింగ్, అద్భుతం. డైరెక్షన్ విషయానికి వస్తే ముఖ్యంగా చివరి 20 నిమిషాలు యాక్షన్ బ్యాక్ అదిరిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి ఇన్సెంటివ్ని చూసి ఫ్యాన్స్ థియేటర్లో ఖచ్చితంగా వేస్తారు. మొత్తానికి ఓజీ ఒక పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్. ఫ్యాన్స్కి పక్కా పండుగ. క్లైమాక్స్లో టెన్షన్తో కూడిన యుద్ధాల దృశ్యాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలెగిస్తాయి. చాలా బాగుంటుంది ఆ సీన్. ఒక్కొక్క సీన్ అద్భుతం. మీరు ఈ సినిమా చూసారా? చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే నా మొదటి ఈ మూవీ రివ్యూని సపోర్ట్ చేయండి. ఎలా ఉందో నీ కామెంట్లో తెలపండి.